సీఎం చంద్రబాబు ఇతర టీడీపీ ముఖ్య నేతలపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాన్యుడు కోర్టును ఆశ్రయించకూడదా, కేసులను సీబీఐకి బదలాయించాలని కోరకూడదా అని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర టీడీపీ ముఖ్య నేతలతో పాటు వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశించాలంటూ సీనియర్ పాత్రికేయుడు, ఓ పత్రికా ఎడిటర్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్నందున రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసిన కేసులన్నింటినీ సమీక్షిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ క్లిప్పింగ్లను ఆయన ధర్మాసనం ముందుంచారు. ముఖ్యమంత్రి స్వయంగా సిఐడి కేసుల్ని సమీక్షిస్తామని చెప్పడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమోదైన కేసుల తాలూకు కీలక డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అలా చేయకుండా ప్రభుత్వాన్ని తాము నియంత్రించగలమా అని ప్రశ్నించింది. అయితే కీలక రహస్య డాక్యుమెంట్లను చంద్రబాబుకు అందుబాటులో ఉంచకూడదనే తాము కోరుతున్నామని పిటిషనర్ తరపున లాయర్ కోర్టుకు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముహుల్ రోకత్కి వాదనలు వినిపిస్తూ అసలు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వచన పరిధిలోకి రాదన్నారు. పత్రిక నడుపుతున్నట్లు చెబుతున్న పిటిషనర్ తన వ్యాజ్యంలో పత్రిక సర్క్యులేషన్ వివరాలను పొందుపరచలేదని కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంటూ పత్రిక నడుపుతున్న విషయాన్ని పక్కన పెట్టండి, సామాన్యుడు కోర్టును ఆశ్రయించకూడదా, కేసుల్ని సీబీఐకి బదలాయించాలని కోరకూడదా అని ప్రశ్నించింది. ఈ కేసులో పిటిషనర్ పూర్వాపరాలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించింది. విచారణ అర్హత అభ్యంతరాలుంటే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.